హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్స్ వచ్చేసి మార్చ్ మంత్ కరెంట్ అఫైర్స్ అండి. చాలా ఇంపార్టెంట్వి అప్డేట్లు ఉన్నాయి. సో చూసే ప్రతి ఒక్కరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. కొత్తగా చూసేవారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. కరెంట్ అఫైర్స్ని వీడియో చూడడమే కాకుండా ప్లీజ్ అందరూ నోట్స్ రాసుకునే ప్రయత్నం చేయండి, ఎందుకంటే రివిజన్ టైంలో చాలా యూస్ఫుల్ అవుతుంది. సో మన తెలంగాణలో అన్ని ఎగ్జామ్స్కి సంబంధించి అన్నీ ఒక క్లారిటీ వచ్చాయండి. రిజల్ట్ ఇచ్చారు, జిఆర్ఎల్ ఇచ్చారు, త్వరలో ఫైనలిస్ట్ కూడా అనౌన్స్ చేయవచ్చు. సరే, జాబ్ వచ్చిన వాళ్ళు జాబ్లో జాయిన్ అవుతారు, జాబ్ రాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకా డిస్టర్బ్ అవ్వకుండా మీ ప్రిపరేషన్ని సాగించండి. ఇంకో 2 monthsలో ఖచ్చితంగా ఫస్ట్ జాబ్కి వెళ్ళని రాబోతుందండి. మీ ప్రిపరేషన్ని ఇంకా మనం ఇదివరకు వేసిన తప్పులు తెలుసుకొని ఇంకా ముందుకు సాగడం చాలా బెటర్ అండి. సో ప్లీజ్ అందరు మీ ప్రిపరేషన్ని మళ్ళీ రీస్టార్ట్ చేయండి, రివిజన్ చేసుకోండి. బాధపడుతూ కూర్చుంటే ఏం రాదండి, మళ్ళీ అగైన్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. సో టాపిక్ వచ్చేసి 58వ టైగర్ రిజర్వ్గా మాధవ్ నేషనల్ పార్క్, మధ్యప్రదేశ్లోని మాధవ్ జాతీయ పార్కును 58వ టైగర్ రిజర్వ్గా కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ గారు ప్రకటించడం జరిగిందండి. సో దీనితో మధ్యప్రదేశ్లో అభయారణ్యాల సంఖ్య వచ్చేసి 9కి చేరడం జరిగింది. 57వ టైగర్ రిజర్వ్ వచ్చేసి రతపాని టైగర్ రిజర్వ్. ఇది ఎక్కడ ఉంది అంటే మధ్యప్రదేశ్లో ఉండడం జరిగిందండి. సో ఎక్కువ టైగర్ రిజర్వ్ల సంఖ్య గల రాష్ట్రం వచ్చేసి మధ్యప్రదేశ్. అత్యధిక పులులు గల రాష్ట్రం కూడా మధ్యప్రదేశ్ అండి. టోటల్గా 526 పులులు ఉండడం జరిగింది. సో భారతదేశంలో మొట్టమొదటి అతిపెద్ద టైగర్ రిజర్వ్గా నాగార్జునసాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ అండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి చేతిరాతతో బడ్జెట్ను రూపొందించిన ఛత్తీస్గఢ్ మంత్రి. సో బడ్జెట్ను చేతిరాతతో రూపొందించి ఛత్తీస్గఢ్ ఆర్థిక మంత్రి డిపి చౌదరి గారు ఒక ప్రత్యేకతను చాటుకోవడం జరిగిందండి. సో ఇలా చేతిరాత ప్రతిని రూపొందించిన బహుశా ఇది తొలిసారి అయి ఉంటుందని అందరూ భావించడం జరుగుతుంది. సో రూపాయలు 1.65 లక్షల కోట్ల అంచనాలతో 2025-26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ను మార్చి 5న ఈయన ఛత్తీస్గఢ్ శాసనసభకు సమర్పించడం జరిగిందండి. ఛత్తీస్గఢ్ గవర్నర్ వచ్చేసి రామండేగా. ఎక్కడ రాష్ట్రం వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి రాసుకోండి, ఎక్కడ గవర్నర్, రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర గవర్నర్ ఎవరు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు, ఇలా రాసుకోండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి మహిళా సమృద్ధి యోజన పథకానికి ఢిల్లీ ప్రభుత్వం ఆమోదం. ఢిల్లీలోని మహిళలకు ప్రతి నెల 2500 ఆర్థిక సాయం అందించే మహిళా సమృద్ధి యోజన పథకానికి ఢిల్లీ ప్రభుత్వం ఆమోదం తెలపడం జరిగిందండి. సో ఈ పథకానికి బడ్జెట్లో 15,100 కోట్లు కేటాయించడం కూడా జరిగింది. సో మహిళా సమృద్ధి యోజన పథకం అమలు కోసం ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా గారు ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందండి. సో ఈ మహిళా సమృద్ధి యోజన పథకానికి అసలు ఎవరు అర్హులు అంటే దారిద్ర్య రేఖకు దిగువన లేదా ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి చెందిన వారు అయి ఉండాలి. వారి యొక్క వార్షిక ఆదాయం వచ్చేసి 2.5 లక్షల నుండి 3 lakhs వరకు ఉండాలి. సో వీరి యొక్క వయసు వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య ఉండాలి. ఇప్పటి వరకు మరే ఇతర పథకం కానీ ప్రయోజనాన్ని కూడా పొంది ఉండకూడదు. అంటే గతంలో ఏ పథకం కానీ ప్రయోజనం కానీ పొంది ఉండరాదు అండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి అస్సాం రాష్ట్రానికి సొంత ఉపగ్రహం. చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అండి. అస్సాం రాష్ట్రం సొంత ఉపగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించింది. ఇది ఎందుకోసం నిర్ణయించింది అంటే సరిహద్దులపై నిఘాతో పాటు సామాజిక ఆర్థిక అవసరాల సమాచారాన్ని సేకరించడం కోసం ఈ ఉపగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందండి. సో ఇస్రోకు చెందిన ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ ఇన్స్పేస్ వారు మరియు భారత ప్రభుత్వం సహకారంతో సొంత ఉపగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు అస్సాం సీఎం గారు అయినటువంటి హిమంత్ బిశ్వ శర్మ గారు తెలపడం జరిగింది. దేశంలో సొంత ఉపగ్రహం కలిగిన తొలి రాష్ట్రంగా అస్సాం ఒక ప్రత్యేకతను చాటుకుందని చెప్పవచ్చండి. అస్సాం గవర్నర్ వచ్చేసి లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య. నెక్స్ట్ వన్ వచ్చేసి శంషాబాద్ విమానాశ్రయానికి బెస్ట్ అవార్డు. ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ చేపట్టిన ఎయిర్పోర్ట్ సర్వీస్ క్వాలిటీ సర్వీస్లో శంషాబాద్ ఎయిర్పోర్టుకు బెస్ట్ ఎయిర్పోర్ట్ అవార్డు లభించడం జరిగిందండి. సో 2024 సంవత్సరానికి గాను 15 నుండి 25 మిలియన్ల ప్రయాణికుల విభాగంలో ఆసియా పసిఫిక్ ప్రాంతంలో బెస్ట్ ఎయిర్పోర్ట్గా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నిలవడం జరిగింది. సో ఈ
విమానాశ్రయాల పరిమాణం ఇది ర్యాంకులు. ఈ నివేదిక ర్యాంకులను ఎలా తీస్తుందంటే విమానాశ్రయాల పరిమాణం మరియు ప్రాంతం, డెడికేషన్ స్టాఫ్, సులభధర ప్రయాణం మరియు సదుపాయాల నాణ్యత తదితర వినోదాత్మక మరియు ఆహ్లాదకర వాతావరణం, పరిశుభ్రత వంటి అంశాల ఆధారంగా ఈ ర్యాంకులను కేటాయించడం జరుగుతుందండి. చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ద వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2020 రిపోర్ట్స్ అండ్ ఇండెక్సెస్. చాలా ఇంపార్టెంట్ అండి. వీడియో చూడటమే కాకుండా నోట్స్ రాసుకునే ప్రయత్నం చేయండి. పెరుగుతున్న వాయు కాలుష్యంపై స్విస్ ఎయిర్ క్వాలిటీ టెక్నాలజీ కంపెనీ IQA ద వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2024ను విడుదల చేయడం జరిగింది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రపంచంలో అత్యధికంగా కాలుష్యం వెలువడే 20 నగరాల్లో 12 భారతదేశంలో ఉన్నాయని ఈ నివేదిక పేర్కొనడం జరిగిందండి. సో ఈ నివేదిక పరంగా మేఘాలయలోని బెర్నిహాట్ నగరం తొలి స్థానంలో నిలవగా తర్వాతి స్థానంలో ఢిల్లీ నిలవడం జరిగింది. అదేవిధంగా ఈ జాబితాలో ముల్లాన్పూర్ అనేది పంజాబ్ రాష్ట్రంలో ఉంది. ఫరీదాబాద్, గురుగ్రామ్ హర్యానా, గ్రేటర్ నోయిడా, ముజఫర్ నగర్ ఉత్తరప్రదేశ్ అండి. ఇది గంగానగర్, బీవాడి, హనుమాన్గఢ్ ఇది రాజస్థాన్ అండి. దీంట్లో జాబితాలో చేసుకోవడం జరిగింది. జాబితా చోటు చేసుకోవడం జరిగింది. సో ప్రపంచంలో అత్యంత కాలుష్యపూరిత రాజధానిగా ఢిల్లీ తొలి స్థానంలో నిలవగా చాద్లోని ఎంజామోనా 2వ స్థానంలో నిలవగా ఢాకా వచ్చేసి 3వ స్థానంలో నిలవడం జరిగింది. సో ప్రపంచంలోని అత్యంత కాలుష్య దేశంగా చాద్ తొలి స్థానంలో నిలవగా ఆ తర్వాతి స్థానంలో బంగ్లాదేశ్, పాకిస్తాన్, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో మరియు భారత్లు నిలవడం జరిగిందండి. భారత్ వచ్చేసి 5వ స్థానంలో నిలవడం జరిగింది. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇది తెలంగాణ పరంగా చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అండి. వినూత్న నానో కణాల రూపకల్పనకు హైదరాబాద్ యూనివర్సిటీలో బయోఫ్యాక్టర్ ఒప్పందం. సో దీన్ని ఎందుకు బయోఫ్యాక్టర్ ఒప్పందం కుదుర్చుకోవడం జరిగిందంటే వివిధ రంగాలకు అనువైన వినూత్న నానో కణాల రూపకల్పనపై పరిశోధన మరియు వాణిజ్యపర వినియోగానికి అనుగుణంగా పరిశోధనలు చేపట్టడానికి జీవ ఎరువుల తయారీలో ఉన్న బయోఫ్యాక్టర్ సంస్థ హైదరాబాద్ విశ్వవిద్యాలయంతో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగిందండి. సో దీనిలో భాగంగా పంట ఉత్పాదకత మరియు ఖచ్చిత పోషకాల పంపిణీ, పర్యావరణ అనుకూల నానో పెస్టిసైడ్ను మెరుగుపరచడం మరియు రసాయనాలపై ఆధారపడటాన్ని తగ్గించడం ఈ యొక్క భాగస్వామ్యం యొక్క ముఖ్య ఉద్దేశం అండి. సో ఈ సంయుక్త పరిశోధన వల్ల తక్కువ ఖర్చుతో అధిక దిగుబడినిచ్చే పరిష్కారాలతో రైతులకు ప్రయోజనం చేకూర్చుతుందని ఈ యొక్క ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి స్పేస్ ఎక్స్తో ఎయిర్టెక్ మరియు జియో ఒప్పందం. స్పేస్ ఎక్స్ వ్యవస్థాపకుడు వచ్చి ఎలన్ మాస్క్, టెస్లా ఆల్సో ఎలన్ మాస్క్ అండి. ఎలన్ మాస్క్కు చెందిన స్పేస్ ఎక్స్తో ఎయిర్టెల్ ఒప్పందం కుదుర్చుకుంది. స్టార్లింక్ ఉపగ్రహాల సహాయంతో భారత్లోని తమ వినియోగదారులకు అత్యంత వేగమైన ఇంటర్నెట్ను అందించడం కోసం ఈ యొక్క ఒప్పందాన్ని చేసుకోవడం జరిగిందండి. మరియు జియో తన రీటైల్ అవుట్లెట్స్లో స్టార్లింక్ పరికరాలను విక్రయించడం మరియు కస్టమర్ సర్వీస్, ఇన్స్టాలేషన్, యాక్టివేషన్ సేవలు అందించి స్పేస్ ఎక్స్తో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగిందండి. చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అండి. నెక్స్ట్ వన్ వచ్చేసి గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2025. ఈ యొక్క ఇండెక్స్ను విడుదల చేసే సంస్థ వచ్చేసి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పీస్. అంటే ఇది ఎందుకు విడుదల చేయడం జరుగుతుందంటే ఒక సంవత్సరంలో జరిగిన ఉగ్రవాద సంఘటనలు కానీ, మరణాల సంఖ్య కానీ, గాయాల సంఖ్య వంటి అంశాల ఆధారంగా ఈ సూచిని విడుదల చేయడం జరిగింది. సో ఈ సూచి యొక్క ఆధారంగా ఏ దేశం ముందు స్థానంలో ఉంది, దాని ర్యాంక్ ఎంత, దాని స్కోర్ ఎంత చూసుకునే ప్రయత్నం చేద్దాము. ఫస్ట్ వన్ వచ్చేసి బుర్కినా ఫాసో మొదటి ర్యాంక్ అండి. స్కోర్ వచ్చేసి 8.581. నెక్స్ట్ వన్ వచ్చేసి పాకిస్తాన్ సెకండ్ వన్ 8.374. థర్డ్ వన్ వచ్చేసి సిరియా అండి 8.006. ఫోర్త్ వన్ వచ్చేసి నైజర్ 7.776. ఫిఫ్త్ వన్ వచ్చేసి నైజీరియా అండి 7.658 స్కోర్. మన భారత్ స్థానం వచ్చేసి 14వ స్థానం అండి. స్కోర్ వచ్చేసి 6.411 అండి. సో వీటి యొక్క రాజధానిలో చూసుకున్నట్టయితే బుర్కినా ఫాసో యొక్క రాజధాని వచ్చేసి వాగడుగు.
సిరియా యొక్క రాజధాని వచ్చేసి డమస్కస్, నైజీరియా యొక్క రాజధాని వచ్చేసి అబూజా. సో ఇండెక్స్లు చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అండి, మీరు ఖచ్చితంగా నోట్స్ రాసుకునే ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి జాతీయ మహిళా హాకీ ఛాంపియన్షిప్ 2025. సో దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 15వ జాతీయ సీనియర్ మహిళల హాకీ ఛాంపియన్షిప్గా జార్ఖండ్ నిలవడం జరిగిందండి. సో హర్యానాలోని పంచకుల తౌదేలి లాల్ కాంప్లెక్స్లో జరిగిన ఫైనల్లో డిపెండింగ్ ఛాంపియన్ హర్యానాపై 4-3 గోల్స్ తేడాతో విజయం సాధించడం జరిగిందండి. 3వ స్థానం కోసం జరిగిన ఈ మ్యాచ్లో మిజోరాం వచ్చేసి 2-1 తేడాతో మహారాష్ట్రను ఓడించి కాంస్య పథకం గెలవడం జరిగిందండి. సో 35వ జాతీయ క్రీడలు వచ్చేసి ఎక్కడ జరిగాయండి? ఉత్తరాఖండ్ 2025లో జరిగాయి. 39వ జాతీయ క్రీడలు వచ్చేసి మేఘాలయ 2026లో నిర్వహించబోతున్నారు. తొలి ఖోఖో వరల్డ్ కప్ విజేత వచ్చేసి భారత్. పురుషులదైనా కానివ్వండి, మహిళలదైనా కానివ్వండి, మన భారతే విన్ అవ్వడం జరిగిందండి. 9వ ఛాంపియన్షిప్ ట్రోఫీ విజేత ఇండియా ఎవరిపై విజయం సాధించిందండి? న్యూజిలాండ్పై విజయం ఓకే. ఖోఖో తొలి వరల్డ్ కప్ వచ్చేసి భారత్ ఎవరిపై విజయం సాధించిందండి? మహిళలైనా పురుషులైనా నేపాల్ పైనే విజయం సాధించడం. ఈ పాయింట్ ఎగ్జామ్లో వచ్చే ఛాన్స్ చాలా ఉందండి. స్పోర్ట్స్ పరంగా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ మన జనవరి నుండి మన యూట్యూబ్ ఛానల్లో ఉండడం జరిగింది. సో అందరూ వినండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి జాతీయ టీకా దినోత్సవం. మన జాతీయ టీకా దినోత్సవాన్ని మార్చి 16న నిర్వహించుకోవడం జరుగుతుందండి ప్రతి సంవత్సరం. భారతదేశం నుండి పోలియోను నిర్మూలించడానికి కేంద్ర ప్రభుత్వం 1995లో పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందండి. సో 1995 నుండి జాతీయ టీకా దినోత్సవాన్ని మార్చి 16న జరుపుకోవడం జరుగుతుంది. భారతదేశాన్ని పోలియో రహిత దేశంగా 2014లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు ప్రకటించడం జరిగిందండి. సో ఇలానే మార్చి మంత్లో జరిగిన దినోత్సవాల గురించి చర్చించుకుందాం. ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం వచ్చేసి మార్చి 3 అండి. జాతీయ భద్రతా దినం వచ్చేసి మార్చి 4. CISF రైజింగ్ డే వచ్చేసి మార్చి 10. సో మీరు ఇలానే వీడియో చూస్తూ నోట్స్ రాసుకునే ప్రయత్నం చేయండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. వీడియో చూడడం వేస్ట్ అండి. మనం వీడియో చూస్తూ నోట్స్ రాయడం, మళ్ళీ రివిజన్ టైంలో మనం రాసుకున్న నోట్స్ చదవడం వల్ల మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఈజీగా మనం క్వశ్చన్ ఇస్తే ఆన్సర్ని చాలా ఈజీగా ఐడెంటిఫై చేస్తామండి. సో నోట్స్ రాసుకున్న దిస్ ఈజ్ ద బెస్ట్ వే అండి. కరెంట్ అఫైర్స్ని డైలీ అప్డేట్లో ఉండాలి. ఎలా వస్తున్నాయో మనం చూస్తున్న గ్రూప్ 1 అయినా కానివ్వండి, 2 అయినా, 3 అయినా, 4 అయినా ఎంత టఫ్గా వస్తున్నాయో చూస్తున్నాం కదా. ఇప్పటి నుండే మీ ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్.